పద్మ విభూషణ్ మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను ఏలూరులో శుక్రవారం విజయలక్ష్మి థియేటర్ వద్ద ఘనంగా నిర్వహించారు. 70వ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి యువత మెగా అభిమానుల ఆధ్వర్యంలో మెగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, మార్కెట్ యార్డ్ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, జనసేన నాయకులు నారా శేషు హాజరై వారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ సాధారణ వ్యక్తి నుండి అసాధారణ వ్యక్తిగా ఎదిగి స్వయం కృషికి పర్యాయ పదంగా నిలిచిన విశ్వంబరుడు పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవికి 70వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ సినీ రంగంలోనే కాక సేవా రంగంలోనూ మొదటగా గుర్తొచ్చేది మెగా ఫ్యామిలీ అని పేర్కొన్నారు. తెలుగు సినీ ప్రపంచంలో తన విలక్షణ నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసి ఎన్నో అద్భుత పాత్రలతో శాశ్వత స్థానాన్ని సంపాదించిన మహానటుడు చిరంజీవిని సేవా మార్గంలో అడుగులు వేస్తూ బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటి కార్యక్రమాల ద్వారా జీవనదాతగా మానవతావాదిగా నిలిచారని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి ఎందరికో స్ఫూర్తి ప్రదాతని, ఆయన చూపిన మార్గంలో అభిమానులు నడుస్తుండడం సమాజానికి ఆదర్శప్రాయమని, రక్తదానం, వైద్య శిబిరం, అన్నదానం వంటి కార్యక్రమాలు చిరంజీవి సేవా తత్వాన్ని ప్రతిబింబిస్తాయని అన్నారు. అలాగే మెగా ఫ్యామిలీ శుభకార్యాలు జరిగినప్పుడల్లా మెగా అభిమానులు ప్రజాసేవలో పాల్గొనడం ఒక ఆదర్శమని కొనియాడారు. రాబోయే రోజుల్లో ఏలూరులో మెగా అభిమాన సంఘాలు కలిసి మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు చిరంజీవి అభిమాన గౌరవ అధ్యక్షులు మారం హనుమంతరావు, మెగా అభిమానుల సంఘాల నాయకులు శానం శ్రీరామకృష్ణమూర్తి, పి జగన్, ఈదుపల్లి పవన్, డి పెదబాబు, కట్టా ఆది, నరేష్, కోమాకల శ్రీను, దోసపత్తి రాజు, పండు నాయుడు, తుంపాల ఫణి, రామిశెట్టి కళ్యాణ్, దేవాబత్తుల అరవింద్, శానం ఉదయసాయి, కరణం లోకేష్, లొట్టు రమేష్, రామలక్ష్మణ్, రోహిత్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి 70వ జన్మదిన సందర్భంగా మరి ఏలూరు నియోజకవర్గంలో మరి వారం రోజులుగా అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో మరి అందరూ కూడా మెగాస్టార్ కుటుంబ సభ్యులు, అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పాలు పంచుకుంటూ ప్రతి ఏటా కూడా చేస్తున్నారు. ఈ సంవత్సరం మరి చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే 70వ సంవత్సరం చిరంజీవి గారు అడుగెడుతుందో సినీ రంగంలో ప్రవేశించి అనేక సందేశాత్మక చిత్రాలు నటించి అలాగే యువతలో ఒక స్ఫూర్తిని నింపి సేవా కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి అనేది కూడా వాళ్ళందరిలో కూడా స్ఫూర్తిని నింపి ఇవాళ నేటి వరకు కూడా 70 ఏళ్ళు వచ్చినా సరే ఇంకా సేవా గుణంలో ఆయన ఏ విధంగా చేస్తున్నారనేది ప్రజలు గమనిస్తూ ఆ స్ఫూర్తిని అభిమానులు ఏ విధంగా అన్నీ కూడా అదే సహాయ కార్యక్రమాలు వాళ్ళు కూడా 70 ఏళ్ల వరకు కూడా వాళ్ళు కూడా చేయడం జరిగింది. అటువంటి చిరంజీవి 100 ఏళ్ళు ఉండాలని చెప్పి, అటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని చెప్పి, వాళ్ళ అభిమానులకు ఇంకా స్ఫూర్తిదాయకమైన సందేశాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన నిండు 100 ఏళ్ళు ఉండాలని చెప్పి ఆయనకు మంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియదు. ఈరోజు ఏలూరు నియోజకవర్గంలో చిరంజీవి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క 70వ జన్మదిన సందర్భంగా చిరంజీవి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో వారం రోజులుగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి ఈ రోజున గౌరవ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ సంటి గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వచ్చారు. వారికి మరి ఏలూరు నియోజకవర్గ ప్రజలందరి తరఫున, చిరంజీవి అభిమానులందరి తరఫున, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలందరి తరఫున కూడా చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారు నిండు 100 ఏళ్ళు మంచి ఆరోగ్యంతో, మంచి ఆలోచనతో, మంచి విధానాలతో ఉండాలి. ఎందుకంటే వారు కేంద్ర మంత్రిగా పనిచేసినప్పుడు కూడా చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు. వారు ఎక్కడా కూడా విభేదాలకు కానీ, ఎక్కడ గొడవలకి, ఇతర సంఘ విద్రోహ కార్యక్రమాలకి ఎక్కడ చోటు లేకుండా గౌరవప్రదంగా ఉండాలనేటువంటి ఆయన ఆలోచన ఏదైతే ఉందో అది రాబోయే రోజుల్లో ఇంకా ఇంప్లిమెంటేషన్ అవ్వాలి. ఈ రాష్ట్రానికి, దేశానికి కూడా వారు ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ వారు నిండు 100 ఏళ్ళు మంచి ఆరోగ్యంతో జీవించాలని, పరమేశ్వరుడు వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని చెప్పి కోరుకుంటున్నాం. చిరంజీవి గారికి 70వ జన్మదిన శుభాకాంక్షలు.